హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమా 14వ భాగాన్ని వినేద్దాం. సులోచన శైలుని చూసి ఇదేంటి ఇక్కడ అని క్వశ్చన్ మార్క్ పెట్టిన ఫేస్తో ఉండిపోతుంది. వెనకాలే వచ్చిన ప్రియ శైలును కూర్చోమని సులోచన దగ్గరకొచ్చి అత్తయ్య నేనే తనని లంచ్కి పిలిచాను అని చెప్తుంది. దాన్ని పిలవడం ఇప్పుడు అవసరమా అమ్మా అంది సులోచన. పర్లేదులే, అందరం లంచ్ చేస్తున్నప్పుడు తన్ని పిలవకపోవడం బాగుండదని. అదేవైనా చేస్తే అంది సులోచన. నేను చూసుకుంటాను. రాజ్ వచ్చి అందరితో జాయిన్ అవుతాడు. సులోచన అందరికీ ఇవాళ వంట ప్రియ చేసిందని చెప్పి ఎవరికి ఏమేమి ఇష్టమో తెలుసుకుని మరీ చేసిందని చెప్తుంది. లావణ్యాన్ని కూడా కూర్చోమంటుంది. శైలు వచ్చి రాజ్ పక్కనే కూర్చొనుంటుంది. అది చూసిన మన నిత్యకి కోపం వస్తుంది. ప్రియాకు అర్థమవుతుంది నిత్య కోపం. ఎవరికి నచ్చిన డిషెస్ వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది ప్రియ. ఆదిత్య దగ్గరకొచ్చి మీకేమిష్టమో నాకు తెలీదు, నాకు ఇష్టమైన సౌత్ ఇండియన్ డిష్ చేశాను, అది మీకు నచ్చుతుందో లేదో అని తను చేసిన గుత్తొంకాయ కర్రీ ఆదిత్యకి వడ్డిస్తుంది. ఆదిత్య అది చూసి ఈ కర్రీ అంటే నాకు కూడా చాలా ఇష్టం అని తింటాడు. నిత్య తినకుండా కామ్గా ఉండడం గమనించి నిత్య దగ్గరికి వెళ్ళి ప్లేట్ తీసుకుని కలిపి తినిపిస్తూ ఉంటుంది ప్రియ. నిత్య డల్లుగా చూస్తున్న రాజ్ కూడా నిత్య దగ్గరికి వెళ్ళి తన పక్కన కూర్చొని తినిపిస్తూ ఉంటాడు. సులోచన ప్రియకి వడ్డించి తినమని చెప్తుంది. ప్రియ తను తింటూ నిత్యకి తినిపిస్తూ ఉంటుంది. అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు. తినడం అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తూ ఉంటే ఆకాష్ సులోచన గారి చీర కొమ్ముతో తుడుచుకోవడం చూసి శైలు రాజ్కి తన స్కార్ఫ్ ఇస్తుంది హ్యాండ్ తుడుచుకోవడానికి. రాజ్ అది చూసి ఏంటిది అని అడుగుతాడు. భర్త తిన్న తర్వాత భార్య తన కొంగిస్తుంది కదా, అందుకే నా స్కార్ఫ్ నీకోసం. అది భార్యకి, నీలాంటి వాళ్ళకు కాదు. నువ్వు నా భార్యవి కాదు, ఓవర్ చేయకు. నిత్య శైలు దగ్గరకొచ్చి అన్నయ్యకి ఏది ఇవ్వడానికైనా తీసుకోవడానికైనా మా వదినుంది, నువ్వు పక్కకు జరుగు హే అని తనని పక్కకు జరిపి తను హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది. ప్రియ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి రాజ్కి నాప్కిన్ ఇస్తుంది. అది చూసిన శైలు చూసావా నీ భార్య అని ఒక వెకిలి నవ్వు నవ్వుతుంది. రాజు శైలును చురుగ్గా చూస్తాడు. శైలు సైలెంట్గా వెళ్ళిపోతుంటే ప్రియ ఆపి స్వీట్ ఉంది తినేసి వెళ్ళమని చెప్తుంది. స్వీట్ పేరు వినగానే యష్ ఏంటి అని అంటాడు. గులాబ్ జామ్ అందరికి ఇష్టమని ప్రియ చేసింది అంటుంది సులోచన. యష్కి గులాబ్ జామ్ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. ప్రియ బౌల్స్ని అందరికీ సర్వ్ చేస్తుంది. రాజ్కి మాత్రం బౌల్ కింద ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో సారీ అని రాసిస్తుంది. ప్రియా చేతితో బౌల్ తీసుకుని చూసిన రాజ్కి అక్కడ సారీ ఉండడం చూసి చిన్నగా స్మైల్ ఇస్తాడు. రాజ్ తనని తాను నవ్వుకోవడం చూసిన సులోచన ఏమైందిరా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? రాజ్ ఏమి లేదని ప్రియా వైపే చూస్తాడు. ప్రియా దగ్గరకొచ్చి మెల్లగా చెవులో ఏంటిది అని అడుగుతాడు. అదే అది అని ఏమీ లేదని వెళ్ళిపోతుంది పక్కకి. రాజ్ నవ్వుకుంటూ తింటూ ఉంటాడు. ఆకాష్కి ఫోన్ వస్తే మాట్లాడి ఫోన్ పెట్టేసి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్, అందరూ ఏం చెప్తారా అని వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఈరోజు మన నిత్యాన్ని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు అని చెప్తాడు. ఆ మాట వినగానే నిత్యకి ఇంకొకరికి ఒకటేసారి పొల్లమారుతుంది. ప్రియా గమనిస్తుంది. అయినా నిత్య కామ్గా ఉంటుంది. రాజ్ ఆ వ్యక్తి తల మీద తట్టి మెల్లగా తినరా, స్వీట్ ఎక్కడికి పోదులే అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. ఆదిత్య నిత్యాలు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతారు. యష్ డ్యూటీకి వెళ్ళిపోతాడు. ప్రియని తీసుకుని సులోచన ఆకాష్లు రాజ్ క్యాబిన్లోకి వెళ్తారు. అక్కడ శైలు ఉండడం చూసి తనని బయటకు వెళ్ళమని అంటారు. శైలు వెళ్ళిన తర్వాత రాజ్ నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి డాడ్? సులోచన వెళ్ళి ప్రియని రాజ్ పక్కన నిలబెట్టి ఎలా మాట్లాడాలో తెలియట్లేదురా, ఈరోజు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిపించాలి అనుకుంటున్నాం. రాజ్ పిచ్చిగా షాక్ అయితే ప్రియా అయితే షాక్లోనే ఉంటుంది. గట్టిగా వాట్ అంటాడు రాజ్. ప్రియా కళ్ళలో నుండి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఏంటి డాడీ ఇంత సడన్గా ఏమీ లేదురా, పెళ్ళైంది ఎన్ని రోజులు అవుతుంది కదా, ఇప్పుడు కాక ఇంకెప్పుడు రా అని చెప్పి తన చాంబర్లోకి వెళ్ళిపోతాడు ఆకాష్. సులోచన ప్రియను తీసుకుని ఇంటికెళ్తుంది. రాజ్ ఇది ఏం జరుగుతుందో, నా లైఫ్లో అన్నీ తనకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇదేంద్రా బాబు, ప్రియని ఎలా ఫేస్ చేయాలి, ఇలా తన ఆలోచనలు సాగుతూ ఉండగా రాజు వాళ్ళ ఇంట్లో సులోచన ప్రియ దగ్గరకొచ్చి నాకు తెలుసమ్మా, ఆడదానిగా నీ మనసు నేను అర్థం చేసుకోగలను, కానీ పెళ్ళయింది ఇన్ని రోజుల తర్వాత కూడా మీరు ఇలా వేరు గదుల్లో ఉండడం మనమే ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది, అందుకే ఏర్పాటు చేశాం అని చెప్తుంది. ప్రియా ఏడుస్తూనే ఉంటుంది. సులోచన ప్రియా దగ్గరకు వచ్చి నువ్వు ఏడవలసిన పని లేదు, నా కొడుకు గురించి నాకు తెలుసు, వాడు నేను అర్థం చేసుకుంటాడు అని నేను అనుకుంటున్నాను. నీ ఇష్టం లేకుండా నీ జీవితంలో ఏది జరగదు ప్రియా, అది మాత్రం గుర్తుంచుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ప్రియా సులోచన మాటలు విని ఆలోచనలో పడుతుంది. సులోచన నేరుగా తన అత్తగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఉద్దేశం చెప్తుంది. అంతా విన్న తర్వాత రాజు వాళ్ళ నానమ్మ ముందు మన కులదేవతలని దర్శించుకొని అక్కడ జరిపించాల్సిన పూజలు జరిపించి ఆ తర్వాత ఈ కార్యక్రమం జరిపించడం మన ఆచారం కదా,
అది నిజమే కానీ అత్తయ్య, వాళ్ళ పెళ్లి జరిగిన పరిస్థితులు అలా ఉండేసరికి పూజలు జరిపించలేదు. ఇప్పటికే చాలా లేట్ అయిందని, ఈ కార్యక్రమం తొందరగా చేర్పించాలని అనుకుంటున్నాం. ఇన్ని రోజులు ఆలస్యమైంది సరే, ఇంకో 2 రోజులు అంతే కదా అని అన్నీ ఇంట్లో పద్ధతిలాగానే జరగాలి. సరే మీ ఇష్టం, అయితే రేపు ఉదయం బయలుదేరి వెళ్దాం. సాయంత్రం అవుతుంది. నిత్యని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తారు. ప్రియా నిత్యని రెడీ చేస్తూ ఉంటుంది. అందరికీ ముందుగా తెలియడం వల్ల అందరూ టైంకి ఇంటికి చేరుకుంటారు. ప్రియా, లావణ్య నిత్యని తీసుకుని కిందకొస్తారు. ఆకాష్ అందరినీ నిత్యకి పరిచయం చేస్తాడు. నిత్య అందరికీ విష్ చేస్తుంది. అందరూ ఒక్కొక్కరు పరిచయం చేసుకున్న తర్వాత ఆకాష్ నిత్యని అబ్బాయికి పరిచయం చేస్తాడు. హాయ్, ఐఎమ్ సతీష్. నిత్య కూడా హాయ్ అంటుంది. అంకుల్, నేను నిత్యతో సపరేట్గా మాట్లాడాలి అంటాడు సతీష్. ఆకాష్ కూడా ఓకే అయితే అంటాడు. ప్రియా వాళ్ళిద్దరిని నిత్య రూమ్కి తీసుకెళ్తుంది. ఇద్దరిని లోపలికి పంపించి ప్రియా వచ్చేస్తుంది. నిత్య, మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అంటాడు సతీష్. నిత్య సైలెంట్గా ఉంటుంది. ఆ తర్వాత సతీష్ 2-3 క్వశ్చన్స్ అడుగుతారు. అయినా నిత్య కామ్గానే ఉంటుంది. నిత్యకి ఈ పెళ్లి ఇష్టం లేదని అర్థం చేసుకుంటాడు సతీష్. సరే వెళ్దామా అంటాడు. ఇద్దరు కలిసి బయటకు వస్తారు. సతీష్ నేరుగా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి తనకి ఈ పెళ్లి ఇష్టమే అని చెప్తాడు. నిత్య షాక్లో అలానే ఉండిపోతుంది. నిత్య మనసులో, వీడేంటి నేను సైలెంట్గా ఉన్నా కూడా నా ఒపీనియన్ తెలుసుకోకుండానే ఓకే చెప్తున్నాడు, ఎక్కడో తేడా కొడుతుంది అనుకుంటుంది. సతీష్ వాళ్ళ అమ్మ నాన్నలు కూడా నిత్య నచ్చడంతో వాళ్ళు కూడా ఆ అమ్మాయి నచ్చిందని తొందరలోనే ఎంగేజ్మెంట్ జరిపించమని చెప్తారు. అలా ఇరు కుటుంబాలు కాసేపు మాట్లాడుకున్న తర్వాత సతీష్ వాళ్ళ నాన్నగారు వెళ్తాను బావగారు అని చెప్పి సతీష్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్తూ వెళ్తూ సతీష్ ఆగి నిత్యని చూసి కన్ను కొట్టి వెళ్ళిపోతాడు. నిత్య దాన్ని చూసి సహించలేకపోతుంది. వెంటనే వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఏడుస్తూనే ఉంటుంది. అందరూ డిన్నర్ టైంకి డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చొని ఉంటారు. సులోచన అందరికీ వడ్డిస్తూ, రేపందరం మనం ఊరికి వెళ్తున్నాం. ప్రియా మ్యారేజ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళలేదు కదా, అందుకే అందరం కలిసి వెళ్తున్నాం. మీ అందరికీ మీకు కావాల్సినవి ప్యాక్ చేసుకోండి. ఆఫీస్లో వర్క్లోడ్ ఎక్కువ ఉండడం వలన రాజ్, నిత్య పెళ్లి చూపులకి అటెండ్ కాలేదు. ఆ రోజు రాత్రి 1 గంటకి ఇంటికి చేరుకున్న రాజ్కి అప్పటి వరకు తన కోసం ఎదురు చూస్తున్న సులోచన సోఫాలో నిద్రపోవడం చూసి తన దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలుస్తాడు. రాజ్ పిలుపుతో మేల్కొని టైం చూస్తుంది. రాజ్, ఎందుకింత లేటు, ఏమైంది, అంతా ఓకే కదా అని కంగారు పడుతుంది. రాజ్, కూలమ్మా, ఏం కాలేదు, అర్జెంట్ వర్క్ ఉంటే చేస్తూ ఉన్నాను, టైం చూసుకోలేదు. తీరా చూసేసరికి 1 గంట అయింది. నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు అనుకుని బయలుదేరి వచ్చేసాను. సారీ మామ్, నా కోసం నువ్వు ఇలా సోఫాలో పడుకోవాల్సి వచ్చింది. సులోచన రాజుని దగ్గర తీసుకుని నుదుటిపై కిస్ చేస్తూ ఎవ్రీథింగ్ ఫర్ యూ నాన్న అంటుంది. దాంతో రాజ్ స్మైల్ ఇస్తాడు. సులోచన, నేనే కాదు ఇంకొకరు కూడా నిద్రపోకుండా నీకోసం చూస్తున్నారు. రాజ్ ఎవరా అని కళ్ళతోనే అడుగుతాడు. సులోచన ప్రియా గది వైపు చూపెడుతుంది. రాజ్ ప్రియా గదిలో లైట్ వెళ్ళడం చూసి నవ్వుతాడు. సులోచన, సరే రాజ్, రేపు ఉదయమే మన ఊరు వెళ్తున్నాం, రెడీగా ఉండు అని చెప్తుంది. అమ్మా, నాకు కుదరకపోవచ్చు, ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందమ్మా. కానీ రాజ్, మన ఊరికి వెళ్ళి మన కులదేవతకు మీరిద్దరి చేత పూజ జరిపించాలి. అది మన ఆచారం. పెళ్ళైన వెంటనే జరగాలి. కానీ మీ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరిగిందో నీకు తెలుసు. అందుకే ఇప్పుడు వెళ్లాలని నిర్ణయించారు. తప్పకుండా రావాలి అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. బాగా అలసిపోయిన రాజ్ చేసేదేం లేక రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. ప్రియ రాజ్ కోసం ఎదురుచూస్తూ ఈయన ఇంకా రాలేదేంటని సులోచనని అడుగుదామని వస్తూ వీళ్ళ మాటలు విని రూమ్లోకి వెళ్ళిపోతుంది. ప్రియకి మాత్రం ఆ రోజు నిద్ర పట్టదు. ఎటు చూసినా నిత్య మొహమే కనపడుతూనే ఉంది. ఎందుకు ఈ మధ్య నిత్య అంత డల్లుగా ఉంది? సాయంత్రం పెళ్లి చూపులు కూడా మొహంలో ఆనందమే లేదే. ఆలోచిస్తున్నా ఎప్పటికో తెల్లవారుజామున నిద్రపోతుంది ప్రియకి. ఉదయమే లేచి పనులన్నింటినీ ముగించుకుని రెడీ కావడానికి వెళ్తుంది ప్రియ. అందరూ రెడీ అయి ఉదయం 6 గంటలకల్లా రాజు వాళ్ళ సొంత ఊరికి బయలుదేరతారు. రాజ్ ఆదిత్యను కూడా రమ్మనడంతో ఆదిత్య కూడా వాళ్ళతో బయలుదేరతాడు. అందరూ కలిసి ఒక మినీ బస్సులో వెళ్తూ ఉంటారు. భార్గవ్ హాస్టల్కి వెళ్ళిపోతాడు. యష్ ఏదో ఇంపార్టెంట్ కేసు డీల్ చేయడం వల్ల రాలేకపోతాడు. మార్గ మధ్యలో సులోచన ప్రియకి ఊరి పరిస్థితి గురించి చెప్తూ ఉంటుంది. అక్కడ మన ఊర్లో ఎవరెవరు ఉంటారు అత్తయ్య అంటుంది ప్రియ. ఊర్లో మా చిన్నత్తయ్య వాళ్ళు ఉంటారు. వాళ్ళ అబ్బాయి జయదేవ్, అతని భార్య రమ, అంటే మాకు బావగారు అక్కగారు. వాళ్ళకి 3 పిల్లలు. అబ్బాయి పేరు రామ్, అమ్మాయి పేరు కీర్తన. ప్రియ, ఓహో, నాకు ఇంకొక ఆడపడుచు ఉందన్నమాట. రామ్కి మ్యారేజ్ అయింది, ఒక అబ్బాయి. ఊర్లో మన వ్యవహారాలు మొత్తం జయదేవ్ బావగారే చూసుకుంటారు. ఏదైనా అత్యవసరమైతే తప్ప మేం వెళ్ళం. ఊర్లో ప్రతి సంవత్సరం మన కులదేవత అయిన అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అప్పుడు మాత్రం 10 రోజుల ముందే మనం అక్కడికి వెళ్ళి అన్ని వివరాలు చూసుకుంటాం. మేం విడిగా ఉన్న అందరం కలిసి ఉన్న భావన మాలో మధ్యలో ఉంటుంది. ఇప్పటికీ దేవ్ గారి మాట ఆకాష్ గారు తీయరు.
ఆకాష్ గారన్న అరుణ్ అన్న దేవ్ గారికి ప్రాణంతో సమానం. అలా వాళ్ళ మాటలు సాగుతూ ఉండగా నిత్యని ప్రియా గమనిస్తుంది. నిత్య కామ్గా ఉండడం చూసి ప్రియా నిత్య దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. నిత్యాన్ని ఎలాగైనా విషయం ఏంటో కనుక్కుందామని అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. కానీ ఎంతకీ నిత్య నుండి విషయం రాబట్టలేకపోతుంది. మామూలుగానే క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటుంది. జర్నీ లాంగ్ అవడం వల్ల మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆపి లంచ్ చేయడానికి అందరూ దిగుతారు. రాజ్ అందరికి ఏం కావాలో ఆర్డర్ ఇస్తున్నాడు. ఆర్డర్ రావడంతో లంచ్ చేసి అందరూ బస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ప్రియా ఫ్రెష్ కావడానికి వాష్రూమ్కి వెళ్తుంది. డోర్ బిగుసుకుపోవడం వల్ల డోర్ ఓపెన్ కాదు. అందరూ వచ్చి బస్సులో కూర్చున్నాక బస్ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటారు. రాజ్కి ఎందుకో మనసులో కలవరపాటుగా ఉంటుంది. వెంటనే లేచి ప్రియా ఎక్కడా అని చూసేసరికి ప్రియా బస్సులో ఉండదు. రాజ్ కంగారుగా ప్రియా ఎక్కడా అని లావణ్యాన్ని అడుగుతాడు. ఆ మాట విని అందరూ షాక్ అయి ప్రియా వాళ్ళతో లేకపోవడం గమనిస్తారు. వెంటనే బస్సు రివర్స్ తీసుకుని ప్రియా కోసం వెళ్తుంటారు. బస్సు ఆగుతుంది. అందరూ దిగి రెస్టారెంట్కి తల వైపు వెతుకుతూ ఉండగా వాష్రూమ్ దగ్గర చాలా మంది ఉండడం గమనించి అట్టుగా వెళ్తాడు రాజ్. ఉన్న వాళ్ళని ఏమైందని అడగడంతో వాళ్ళు వాష్రూమ్లో ఎవరో అమ్మాయి ఇరుక్కుపోయిందని డోర్ ఓపెన్ కావడం లేదని చెప్తారు. అప్పటికే ఆదిత్య అక్కడ వస్తాడు. వాళ్ళ మాటలు విన్న ఆదిత్య రాజ్తో తను ప్రియా కాదు కదా అని అంటుండగానే హో షిట్ అని ఇద్దరు ఫాస్ట్గా వాష్రూమ్ దగ్గరికి వెళ్తారు. ప్రియా అని గట్టిగా పిలిచేసరికి ప్రియా రాజ్ వాయిస్ విని హా రాజు గారు నేను ఇక్కడే ఉన్నాను, ఈ డోర్కి కొంచెం దూరం జరుగు అంటాడు రాజ్. ఓకే అని దూరం జరుగుతుంది. ఆదిత్య రాజులు ఒకే ఒక్క ఇద్దరు కలిసి ఒకేసారి డోర్ను తనడంతో అది పాతదవడం వల్ల డోర్ 1 సెకండ్లో ముక్కలైపోతుంది. రాజ్ లోపలికెళ్ళి ప్రియని తీసుకుని బయటకు వస్తాడు. అమ్మా ప్రియా, ఇప్పుడు నువ్వు ఓకే కదా, నీకేం కాలేదు కదా అని కంగారుగా అడుగుతాడు ఆకాష్. ఆదిత్య గారు ఐఆమ్ ఫైన్, డోర్ బిగుసుకుపోయింది, తెరవడానికి ఎంతో ప్రయత్నించాను కానీ అది రాలేదు, అందుకే అందులో ఉండిపోయాను. హెల్ప్ అని నా అరుపులు విని వీళ్ళంతా వచ్చారు కానీ డోర్ మాత్రం రాలేదు. బహుశా వాళ్ళకి మీ అంత బలం లేదేమో అని రాజ్ వైపు చూస్తుంది. నువ్వు అరిసావో గొనుక్కున్నావో ఎవరికి తెలుసు అని రాజ్ మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత అందరూ వచ్చి ప్రియా సేఫ్గా ఉండడం చూసి అమ్మయ్య అనుకుని బస్సులో బయలుదేరుతారు. బస్సులో అమ్మా ప్రియా, నువ్వు వెళితే ఎవరికైనా చెప్పి వెళ్ళొచ్చు కదా అంటుంది సులోచన. అత్తయ్య, నేను నిత్యకి క్లూ చెప్పే వెళ్ళానే. అందరూ నిత్య వైపు చూస్తారు. నిత్య ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తూ కూర్చొని ఉంటుంది. రాజ్ నిత్య పక్కన కూర్చొని తల మీద చేయి వేసి ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య. రాజ్ ప్రియా నీకు వాష్రూమ్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిందంట కదా. అవునన్నయ్య చెప్పి వెళ్ళింది, నాకే గుర్తుకు లేదు, సారీ అంటుంది. ఏం పర్లేదు ప్రియా, ఇప్పుడు బాగానే ఉంది కదా. ఇంకా చెప్పు, ఏంటి విశేషాలు? సతీష్ వస్తున్నాడా, ఫోన్ చేశాడా? నిత్య సతీష్ పేరు వినగానే కామ్గా ఉండిపోతుంది. రాజ్ నిత్యాన్ని గమనిస్తూ ఉంటాడు. అలసిపోవడం వల్ల అందరూ నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు రామ్గఢ్ చేరుకునేసరికి రాత్రి అవుతుంది. రాజ్ వాళ్ళ ఊరు రామ్గఢ్. అందరూ దిగి లోపలికి వెళ్తూ ఉంటారు. ప్రియాని రాజ్ని గుమ్మంలోనే ఆగమని రాజ్ వాళ్ళ పెద్దమ్మ రమ వాళ్ళిద్దరికి హారతి ఇవ్వడానికి వస్తుంది. తన కోడలతో హారతి తెమ్మని చెప్పి వాళ్ళని చూసి చూడముచ్చటైన జంట అంటుంది. ఈలోగా కోడలు భారతి హారతి తీసుకురావడంతో వాళ్ళకి హారతిచ్చి కుడికాలు ముందు పెట్టి రమ్మంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.